నా పేరు నాగేశ్వరినా. నేను నల్లిమాపల్లి మాది. నేను వాలంటీర్‌గా పనిచేస్తా ఉన్నాను. మా ఇంట్లో రోజు ఆ పశువులొచ్చి ఒక రోజు 2 సార్లు వచ్చి తినిపోయినాయి నా బియ్యం అన్నీ. మొన్నొచ్చేసి పిల్లలు హాలిడే అని ఇంటికాడ ఉండి గేట్ తీస్తా పెడతా ఉన్నారు. వాళ్ళు లోపలికొచ్చేసి బియ్యం మొత్తం తినేసినాయినా. మా బాధ ఏం చేయాలా? కొన్న బియ్యానికి ఏం చేయాలా? మాకు కూలి చేసుకొని బతకాలా? బియ్యం తెచ్చుకోవాలా? దానికోసం వాళ్ళకి చెప్పేదానికి పోయినాంనా. మా ఆయన పోయినాడు. ఆ ఇదేంది ఏమి ఏమి ఆవులు వచ్చానాయి, ఏమి తినిపోతున్నాయి, ఎన్నిసార్లు చెప్పాలా, కట్టేసుకునేది తెలియదంటే వాళ్ళు మేము ఏం చేయమంటావు ఆవుల్ని కట్టేసుకోవచ్చు కదా అని అన్నారు. మూగజీవాలని ఏం కట్టేసుకుంటాము, లేదు అని అంటే మేము ఏం చేయమంటావు, నువ్వేంది మాట్లాడేది, మాటలు వచ్చి నువ్వు మా ఇళ్ళ కాడ మాట్లాడేది ఏమున్నది అని నాకు రకాలుగా మాట్లాడి మా ఆయన కొట్టినారు. మా ఆయన ఎందుకు కొట్టడము, మా వస్తువులు పోయినాయి కదా, మా బాధ మాది అని నేను పోయి అడిగితే వాళ్ళు పిల్లకాయలు అంతా వాళ్ళోళ్ళంతా వచ్చి నీది ఏమైతుంది, నువ్వేమవుతావు అన్ని గబ్బు మాటలు మాట్లాడి చెప్పుకొని మాటలు మాట్లాడినారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు, చాలా అవమానించినారు, చాలా మాట్లాడినారు. పెంచులయ్య, శివాజీ, ప్రసాద్, ఇంకా వాళ్ళిద్దరు ఆడోళ్ళు వచ్చి పైన కొట్టినారు నా కట్టెలతో. వాళ్ళు మబ్బులు అయిందన్న 6 గంటలకు 7 గంటలకు అయినా అసలు మేమిద్దరము, వాళ్ళు 4, 5 మంది 6 మంది మగోళ్ళు తాగున్నారు. మిందికి గొంతు పట్టుకొని ఇక్కడంతా బరికి ఎట్లంటే అట్లా చేశారు. అందులో మా పిల్లోడు బెంగళూరు పోయినాడు కోచింగ్ అని. ఆయన పని పోయి వచ్చింటే ఆయన చెప్పడానికి పోయినాడు. ఆయన డబ్బులు పెట్టుకొని ఉన్నాడు. ఆ డబ్బులు పోయినాయి, 20 వేలు పోయినాయి. బండి రాత్రి సారోళ్ళకి కేసు పెట్టి బండి కోసం పోతే ఆ బండి కూడా లేదు అని అంటే మేమేమి యాక్సిడెంట్ చేసినాం ఆ బండి పెట్టుకొని వాళ్ళు. మేము తిరగాలంటే దేంట్లో తిరగాలన్నా హాస్పిటల్కి అందుకు తిరగాలంటే ఇప్పుడు వాళ్ళు బండి తెచ్చుకొని పోదురా అండి, మీ కత్తులు తెచ్చుకున్నారు అంటే మేము కత్తులు తెచ్చుకున్నాం. నాకేం వాళ్ళ శత్రుత్వం ఉన్నదా? నాకేమో ఎప్పుడన్నా ఒకరిళ్ళకు కొట్లాలు పోయేవాళ్ళు కత్తులు ఎత్తుకొచ్చినారు అందుకే మేము కొట్టినామని వాళ్ళు అన్నారు. మేమేమి ఎత్తుకోమలేదు. తెచ్చుకొని మీ కత్తి ఉన్నది, బండి ఉన్నది, తీసుకొని పోదురండి అని అన్నారు కానిస్టేబుల్. మాకు న్యాయం జరగాల, పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చినాము. వాళ్ళు ఈ హాస్పిటల్లో 24 గంటల తర్వాత వాళ్ళు ఫిర్యాదు తీసుకొని నీకు న్యాయం చేస్తామన్నారు. సమక్షంలో న్యాయం జరగకపోతే నేను మీడియా ద్వారానే ఎంత దూరమైన పోతా.